1933లో 8 కేంద్ర పాలిత ప్రాంతాలకి కేటాయించారు. కేంద్ర పాలిత ప్రాంతాలకి కేటాయించారు. కేంద్ర పాలిత ప్రాంతాలకి రాజ్యసభ స్థానాల సంఖ్య 8. ఇక 8 పోగా 225 స్థానాలు రాష్ట్రాలకి కేటాయించారు. రాష్ట్రాలు ఎన్నుకుంటాయి. ఈ 233లోనే మనం తీసుకున్నాం. మొత్తం 245, దానిలో 12 పోయినాయి, 233 ఉన్నాయి. 233లో మళ్ళీ 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి, మరి మిగతా 225 అనేది రాష్ట్రాల నుంచి. మరలా ఈ 8లో కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 ఎన్నుకుంటారు. ఢిల్లీ నుండి 3 ఎన్నుకుంటారు. పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి నుంచి, దీన్ని పాండిచ్చేరిని పుదుచ్చేరి అంటారు. మొత్తం సంఖ్య 8. అంటే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకునేవారు రాజ్యసభకి 8 మంది. దానిలో జమ్మూ కాశ్మీర్ నుంచి 4, ఢిల్లీ నుంచి 3, పాండిచ్చేరి నుంచి 1. ఈ 225లో రాష్ట్రాల నుంచి తీసుకున్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎంతమంది ఉన్నారనేది దీని సమాచారం కావాలి. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధిక స్థానాలు ఉంటాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంటే ఎక్కువ స్థానాలు, ఫస్ట్ ప్లేస్ అంటే ఈ మొట్టమొదటి స్థానము ఉత్తరప్రదేశ్ నుంచి 31 ఉంటుంది. అంటే జనాభా ఎక్కువ కాబట్టి వీళ్ళ రాజ్యసభ స్థానాలు ఎక్కువ ఉంటాయి. దీన్నే రాష్ట్రాల మండలి అన్నారు. రాష్ట్రాల మండలి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అన్నారు. ఇక నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోనే రాజ్యసభ స్థానాల విషయంలో మహారాష్ట్రకి 19 మంది ఉంటారు. ఇక థర్డ్ ప్లేస్లో భారతదేశంలోని 3వ స్థానంలో ఉన్న దానిని ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రకి 19 మంది ఉన్నారు. నెక్స్ట్ 3వ ప్లేస్లోని తమిళనాడు రాష్ట్రం ఉంటుంది, 18 మంది ఉంటారు. 2014 కంటే పూర్వము మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా 18 స్థానాలు ఉండే రాజ్యసభ స్థానాలు. ఆ రాజ్యసభ స్థానాలు ఇలా ఉండేవి. ఈ 18 ఎడగొట్టి 11 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. నెక్స్ట్ మిగతా 7 తెలంగాణకి ఇచ్చారు. ఈ 2 కలిపితే 18 స్థానాలు అయినాయి. ప్రస్తుతము ఈ 2014 తర్వాత విడిపోయినాయి. ఇలా 2014 కంటే పూర్వము ఇలా ఉన్నాయి, 2014 తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 స్థానాల్లోనే 2 స్థానాలు ఖాళీ అయితే తెలంగాణలోని ఇటీవల ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 4th ప్లేస్ దీన్ని పశ్చిమ బెంగాల్ స్థానాలు 16 ఉంటాయి. నెక్స్ట్ 5th ప్లేస్ భారతదేశంలో బీహార్ రాష్ట్రము 16 ఉన్నాయి. ఈ టాప్ 5 భారతదేశంలో అత్యధిక రాజ్యసభ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాల్లోనే ఇలా ఉత్తరప్రదేశ్ ఎక్కువ స్థానాలు ఉంటాయి. నెక్స్ట్ మహారాష్ట్ర 19, తమిళనాడు 18, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ 16 ఉంటాయి, బీహార్ 16 ఉంటాయి. ఆ 16లోని గతంలో 16 కంటే ముందు 18 ఉండేది. ఆ 18 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఎడగొట్టారు. కాబట్టి ప్రజెంట్ మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్కి 11, నెక్స్ట్ తెలంగాణకు వచ్చి కేవలం 7 స్థానాలు మాత్రమే ఉన్నాయి, అత్యధిక స్థానాలు. ఇలా తీసుకోవాలి. అదే తక్కువ స్థానాలు ఉంటే ఒక్కొక్క స్థానమే ఉంటుంది. ఒక్కొక్క స్థానం ఉన్నాయి తీసుకునే ముందుగా ఇక్కడ 16 బీహార్ తీసుకున్నాక, నెక్స్ట్ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాలు 12 ఉంటాయి.